ప్రమాదం అంటేనే ప్రమాదం. ఆ ప్రమాదానికి కారణాలు అన్వేషించినా, ఆ ప్రమాదం జరిగిపోయింది కాబట్టి ఏమీ చేయలేం. ఆ తర్వాత దర్యాప్తులు, కుట్ర కోణాలు ఇవన్నీ ఎన్నైనా బయటపడతాయి. అది సాంకేతిక లోపమా? ఆ ఎయిర్ ఇండియా వ అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 అంటే అహ్మదాబాద్ టు లండన్ బయలుదేరిన ఒక విమానం టేక్ ఆఫ్ అవుతుండగానే ఇంకా అంటే టేక్ ఆఫ్ నుంచి పైకి వెళ్ళకుండానే అది పేలిపోయిందో, అది ఏమైందో తెలీదు. కింద కూలిపోయింది. దాంట్లో 242 మంది ప్రయాణికులు, అలాగే 12 మంది సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం 254 మందితో ఒక పెద్ద విమానం 787 ఆల్రెడీ అంటే ఎయిర్ ఇండియా అంటే చాలా ప్రెస్టీజియస్ సంస్థ అది. దాని నుంచి అలా జరగడం చాలా దురదృష్టకరం అనమాట. ప్రమాదానికంటే ప్రమాదానికి జరిగిపోయిన తర్వాత సహాయక చర్యలు చేయాలి తప్పితే, ప్రమాదం జరిగింది అదొక దురదృష్టం. ఈరోజు ఇంతకు ముందే ఒక 2 గంటల ముందు మధ్యాహ్నం అందరూ కూడా ప్రయాణికులు ఉత్సాహంతో లండన్ వెళ్ళాలనే ఉద్దేశంతో అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఫ్లైటు ఒక 845 అడుగులు ఆ రన్వే నుంచి టేక్ ఆఫ్ అవుతుంటే అలా వెళ్ళింది. ఇంకా ఆ ఊరు కూడా దాటలేదు. ఆ మేఘాని అనే సెంటర్‌లో సాహిబాగ్ అనే ఒక హోటల్‌లో అంటే అన్ని జనవాసాలు మంచి బిజినెస్ సెంటర్ దగ్గర అసలు ఎవరు ఊహించరనమాట అలా పడిపోతుందని. అది అందులో బోయింగ్ 787 ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది. మినీలాగా ఉండదు. ఆ ఎయిర్ ఇండియాది అలా పడిపోతాం ఆ జనమంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. అలా కింద పడిపోయింది. పడిపోతూ అది ఫుల్‌గా ట్యాంక్ ఫ్యూయల్ అంటే ఇంధనం నింపి ఉండడంతో ఎందుకంటే లాంగ్ వెళ్తోంది. 24 అవర్స్ ఎంతో ట్రావెల్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేయడంతో ఒక్కసారిగా మరి ఏ సాంకేతిక లోపం వచ్చిందో దాంట్లో ఇంకేదైనా కుట్ర కారణాలు ఇవన్నీ తర్వాత విషయాలు దర్యాప్తులు అవన్నీ. దురదృష్టం వెంటాడింది, మృత్యువు వెంటాడింది చాలా మందికి. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అదంతా ఆ ఇంధనం చాలా స్పీడ్‌గా ఉంటుంది రాకెట్ ఫ్యూయల్. దాంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు ఏం జరిగిందో తెలీదు. అక్కడేమైనా పెద్ద బాంబ్ పేలిందా? అక్కడున్న జనాలకు కూడా ఏమి అర్థం కాదు. కానీ అప్పటికప్పుడు అందరూ అప్రమత్తమై చాలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఆ 242 మంది ప్రయాణికులు పాసెంజర్స్, 12 మంది సిబ్బంది అనే విషయం ఆ లిస్టులు చూస్తే తెలుస్తుంది తప్పితే ఇప్పటిదాకా గబగబా అంబులెన్సులు, అలాగే మన ఫైర్ ఇంజిన్‌లు ఒక 12 ఇంజిన్‌ల దాకా అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎలర్ట్ అయ్యి ఆడికి వచ్చారు. సహాయ చర్యలు మొదలైపోయాయి. ఇంకా ఇప్పటిదాకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు? అయితే ఆ 242 ప్లస్ 12 సిబ్బంది అంటే 254 సిబ్బందిలో చాలామంది మాక్సిమం ఈ దీంట్లో మృత్యువాత పడ్డారనే అక్కడ ప్రాథమిక అంచనా బట్టి తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా ప్రాథమిక అంచనాలు, సర్వేలో ఒక ఊహాగానాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తెలిసిందేంటంటే ఫ్యూయల్ నిండిపోయింది బాగా. ఈ టేక్ ఆఫ్ సమయంలో ఏదైనా ఆ రాపిడికి అగ్నికణాలొచ్చి నిండుగా ఉండడంతో అది బర్న్ అయిందని చెప్పి ఒకటి చెప్తున్నారు గానీ, మామూలుగానే చాలా విషయాలు బయటపడతాయి కాబట్టి, దర్యాప్తు కోణంలో చూస్తున్నారు. ముందు అయితే దర్యాప్తుల తర్వాత సహాయక చర్యలైతే ముమ్మరంగా చేస్తున్నారు. జనమంతా కూడా అక్కడ ఉన్నారు. అదే రకంగా ఆహ్, ఎయిర్ ఇండియా యాజమాన్యం మటుకు ఒకే మాట చెప్పగలిగారు ఇప్పటిదాకా. ఏంటంటే ఎయిర్ ఇండియా 171 ఏఐ 171 అనే ఈ ఎయిర్ ఇండియా విమానం ఇక్కడ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఆ లండన్ బయలుదేరి గ్వాట్విక్ మార్గంలో అంటే టేక్ ఆఫ్ అవుతుంటే ఈ ఘటన జరిగింది. ఇంతకు మించి మా దగ్గర ఇప్పటిదాకా ఏ సమాచారం రాలేదు. అదే కోణంలో చూస్తామని చెప్పి ఆ ఎయిర్ ఇండియా యజమాని కూడా చెప్పడం జరిగింది. దీనికి అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా చాలా అప్రమత్తమై అక్కడికి వెళ్తారు. అలాగే ఈ ఏవియేషన్ మినిస్టర్ మన రామ్మోహన్ రాయుడు, కింజవరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి హుటాహుటిన ఆ ప్రమాద ఘటన జరిగిన చోటుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే టేక్ ఆఫ్ నుంచి ఒక 2 మినిట్స్ టైం అంటే సుమారు 1:17కి ఇది టేక్ ఆఫ్ అవుతుండగా 1:19 కల్లా కూలిపోయిందని చెప్పాలి. చాలా అంటే చాలా దురదృష్టం. ఇటీవల కాలంలో అంతా బతుకు జీవుడు ఇటువంటి విమాన ప్రయాణాల్లో ఇటువంటి ఫ్లైట్స్, ఈ బోయింగ్‌లు ఇవన్నీ కూడా ఇటువంటి దుర్వార్తలు మనమేమి వినలేదు. చాలా ఇవాళ దురదృష్టకరమైన రోజని చెప్పుకోవాలి. ఎందుకంటే అందులో బీజేపీ సీనియర్ ఒకాయన అంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి విజయ్ రూపానీ అని పెద్దాయన కూడా అందులో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అర్థమైంది. అయితే
ప్రయాణం చేస్తున్న వాళ్ళ వివరాలు, అక్కడ ఎవరెవరు క్షతగాతులయ్యారు, ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది, అది ఇంకా మనకి ఏమీ తెలీదు. వాళ్ళందరినీ అంబులెన్స్ చాలా అంబులెన్స్ మొత్తం గుజరాత్ అహ్మదానగర్‌లో ఉన్న అంబులెన్స్ అనే ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. టక 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 చాలా అలర్ట్ అయ్యి తీసుకెళ్తున్నారు. దీనికి ఎంతమందిని రక్షించొచ్చు అనే విషయం మీదే పనిచేస్తున్నారు తప్పితే ఏం జరిగిందనేది ఇంకా లేదు. దీనికి మాక్సిమం అందరూ సహకరిస్తున్నారు. అది మంచి బిజీ ఏరియా షాహీబాగ్ హోటల్ దగ్గర. అటుపక్క, ఇటుపక్క కూడా ఆహ్, జనాల్ని కంట్రోల్ చేయడం కోసం ఆపేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రికాషన్ చర్యల వల్ల తెలుస్తోంది. అయితే ఈ దురదృష్టకర సంఘటన గురించి మొత్తం అమిత్ షా అక్కడ సెంట్రల్ నుంచి కూడా ఫోన్ చేసి ఏంటి ఎప్పటికప్పుడు ఏమైంది? ఎలా అయింది? ఇందులో ఎలా ఉన్నారు? చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఏవియేషన్ ఆయన కూడా అక్కడికి వచ్చి దీనికి ప్రాథమికంగా వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే ట్యాంక్ ఫుల్ అయిపోయింది. దూరంగా లండన్ వెళ్తున్నారు కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల ప్రస్తుతం మాకు అర్థమైనది ఏంటంటే ఈ అగ్ని ప్రమాదం జరిగి పల్టీలు కొడుతూ అలా చెట్ల మీద కూలిపోయి ఒక్కసారిగా బర్న్ అయ్యి అది కింద పడిపోయింది అని మాత్రం ఇప్పటిదాకా నిర్ధారించారు. ఏమి జరిగినా కూడా ఇది చాలా ఒక దురదృష్టకర సంఘటన. అందులో కూడా అత్యధికంగా 242 మంది పాసెంజర్లతో 12 మంది 254 మందితో వెడుతూ బహుశా ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉండవచ్చు అని ప్రాథమిక అంచనాలు బట్టి తెలుస్తోంది. ఏదేమైనా వాళ్ళలో ఎక్కువ మంది బతికి బట్ట కట్టాలని మనం ఆశిద్దాం. భగవంతుని ప్రార్థిద్దాం. ఈ ఘటనకి మరి మానవ తప్పిదమా? విమానంలో సాంకేతిక లోపమా? అయితే ఎయిర్ ఇండియా పాత బోయింగ్‌ని తీసి మళ్ళా పంపించిందా? దాని కెపాసిటీ లేకుండా? లేదా ఏదైనా ఈ మధ్య కాలంలో వింటున్నాం కాబట్టి దీంట్లో ఏదైనా కుట్ర ఉగ్రవాదుల కుట్ర ఉందా? అని కూడా అనుమానాలు చాలా వెల్లివిగుతున్నాయి. ఎందుకంటే గుజరాత్ మీద కూడా వాళ్ళు కన్నెయడంలో ఉగ్రవాదులు అవకాశాలు ఉంటాయి. అలా జరగకూడదని ఆశిద్దాం గానీ, అక్కడ వాళ్ళ సానుభూతి పరులు గానీ, ఈ ఎయిర్‌పోర్ట్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్‌పోర్ట్ అనుకుంటా అది. అహ్మదానగర్ నుంచి బయలుదేరింది. ఎందుకంటే గుజరాత్‌లో నుంచే వచ్చారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు వాళ్ళ స్వంత రాష్ట్రం. కాబట్టి దాని మీద ఏదైనా ఉగ్రవాదులు దృష్టి పెట్టి కన్నేసి కొంచెం అలజడి సృష్టించాలి అని ఏదైనా జరిగినా జరగవచ్చు. అందులో సందేహం లేదు. అయితే ఇవాల్టి కోణంలో చూస్తే కనుక ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు కూడా చెప్తున్న మాట అది సాంకేతిక లోపం వల్ల ఫ్యూయల్ ఎక్కువగా కొట్టించడం వల్లే జరిగిందని మటుకు మనకు అర్థమవుతుంది. దీంట్లో బహుశా ఆ ఉగ్రవాద కోణం అది ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. ఏది ఏమైనా ఈరోజు ఈ ఉగ్రవాద దాడిలో ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రమాదం జరగడం అందులో చాలామంది బిజినెస్ మ్యాన్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. లండన్ దాకా వెళ్ళి ఏదైనా చేద్దాం. వాళ్ళ ఆశలు ఆవిర్లయ్యాయి. ఆ ఫ్లైట్ పల్టీ కొట్టింది. పల్టీ కొట్టి పడిపోతే పల్టీ కొట్టి మళ్ళా అగ్ని ప్రమాదం జరిగి అక్కడి నుంచి దట్టమైన పొగలు, మంటలు నిజంగా ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ సీన్ చూస్తే. కాబట్టి ఇప్పుడు ప్రమాదం జరిగిపోయిన తర్వాత మనం కేవలం కారణాలు అన్వేషించగలం గానీ, ఆ ప్రమాదం తాలూకు జరిగిన నష్టాన్ని అంచనా వేయగలం గానీ, దాంట్లో అసూలు బాసిన వాళ్ళని గానీ, ఆ ప్రమాదానికి జరిగిన ఆ నష్టానికి బాధ్యులు ఎవరైనప్పటికీ ఏదో ఇస్తారు గానీ, చాలా దురదృష్టం అనే పదం మాత్రమే వాడగలం తప్పితే, ఇంతకు మించి మనం ఏం చెప్పలేం. చాలా ఇంకా కొన్ని గంటల్లో కొన్ని సర్వేలవి అదేంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి, ఏం జరిగింది, ఎలా జరిగిందని మాత్రం చెప్తారు. ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఎక్కువ మందిని బతికించాలని చాలా అందరూ కూడా కలిసి ఇప్పుడు మానవత్వంతో ప్రమాదానికి కారణాలు వెతకడం కన్నా, ప్రమాదం బారిన పడిన వాళ్ళని రక్షించడమే ఇప్పుడు ప్రథమ కర్తవ్యంగా అందరూ పనిచేస్తున్నారు జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇక్కడ గ్రౌండ్‌లో పనిచేసేవాళ్ళు అంటే ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌లో పనిచేసే వాళ్ళ వరకు ఒకటే లక్ష్యం. ఇలా జరిగిందట, ఇలా జరిగిందని సంభ్రమాశ్చర్యం, ఒక బాధ, ఒక దుఃఖం తప్పితే వాళ్ళని రక్షించాలని ఆత్రం ఉంటుంది తప్పితే మరొకటి ఉండదు. మనమందరం కూడా చేయాల్సింది వార్త విన్నాం అయ్యో! అయ్యో! అనుకున్నాం కాడ భగవంతుని ప్రార్థిద్దాం. అది మన వాళ్ళ ప్రాణ నష్టం ఎక్కువ జరగకూడదని మనం ఆశిద్దాం.
అలాగే దర్యాప్తు కూడా తెలిసిన తర్వాత మన ప్రభుత్వ పెద్దలు నిజంగా ఒకవేళ ఏదైనా ఇందులో కుట్రకోణం దాగుంటే దాన్ని బట్టబయలు చేస్తారు. ఆ కుట్రకు పాల్పడిన వాళ్ళని బుద్ధి చెప్తారనే విషయం మనకు తెలిసిందే కాబట్టి అలా అనుకోక్కర్లేదు గానీ ప్రమాదం ప్రమాదమే. చాలా దురదృష్టకరమైన రోజు ఈ అహ్మదాబాద్‌లో ఈరోజు ఎయిర్ ఇండియా బోయింగ్ 787 బోయింగ్ ఎయిర్ ఇండియా 171 ఓన్లీ బ్యాడ్ లక్కనే మనం చెప్పుకోవాలి. వాళ్ళందరూ బతికి బట్టకాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థనతో సెలవు.